చైత్ర శుక్ల తదియ శివ డోలోత్సవం సౌభాగ్య గౌరీ వ్రతం ఉత్తమమైందని పురాణాలు చెప్తున్నాయి. చైత్ర శుక్ల పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులు 9 రోజుల్లో ఇది 3వ రోజు. వసంత నవరాత్రులు వసంతోత్సవానికి ప్రత్యేకంగా నియమించబడ్డాయి. ఈ నవరాత్రుల్లో 3వ రోజు ప్రత్యేకమైనటువంటి ఒక పర్వంగా నిర్వహిస్తారు. శివడోలోత్సవం, సౌభాగ్య గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం, మాస గౌరీ వ్రతం, ఉత్తమ మన్వాది అని పలు అంశాలతో కూడుకున్నటువంటి విశిష్టమైనటువంటి తిథి. శివడోలోత్సవం నాడు ఉమాశివులను దమనంతో పూజించి డోలోత్సవం చేస్తారు. ఇలా దమనంతో పూజ చేయడం గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. తరువాతది సౌభాగ్య గౌరీ వ్రతం. ఈ పర్వం గౌరీనామంతో చలామణి కావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. దాక్షాయణి అగ్నికి ఆహుతై చనిపోయి హిమత్ పర్వతానికి కూతురుగా పుట్టింది. పార్వతునికి పుత్రిగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనేటువంటి పేరు వచ్చింది. పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేటువంటిది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పేరు. ఆమె పరమశివుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదే నాడు ఫలితాన్నిచ్చింది, అంటే ఫలించిన రోజు. అందుచేత ఆనాడు గౌరీ పేరిట ఒక పర్వాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చైత్ర శుక్ల తదే నాడు కాంచీపురంలో ఏకాంబరేశ్వరునికి చాలా గొప్ప కళ్యాణం జరుగుతుంది. అభిషేకం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఈ అభిషేకం జరిగినప్పుడు ఒక నియమాన్ని చెప్తారు పెద్దలు. ఏకాంబరేశ్వరుడికి రాత్రి కళ్యాణం జరిగేటువంటి సమయం చాలా విశిష్టమైంది. కాంచీపట్టణంలో ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే వారి యొక్క వివాహాన్ని చేసుకోవచ్చు. అంటే వివాహం చేసుకోవడానికి ముహూర్తంతో అవసరమే ఉండదు. పల్లెటూళ్ళ నుంచి చాలా మంది ప్రజలు ఈ వివాహం కోసం వస్తూ ఉంటారు. పురోహితులుండరు. కొన్ని వేల మంది దంపతులు వస్తారు. అక్కడికి కూర్చోవడానికి మండపాలు కూడా ఉండవు. కళ్యాణ మండపాలు లేవు కాబట్టి చిన్న చిన్న దర్భాసనాలు వేసుకుని వారు అక్కడ కూర్చుంటారు. మొత్తం ఆలయ ప్రాంగణం చుట్టుపక్కలంతా కూడా ప్రజలతో నిండిపోతుంది. లోపల సర్వేశ్వరుడు జీలకర్ర బెల్లం పెడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని మైకులోంచి శబ్దం వస్తుంది. వెంటనే అందరూ కూడా వివాహం చేసుకోబోయేటువంటి దంపతులు అన్ని చోట్ల కూర్చుని ఆ జీలకర్ర బెల్లాన్ని వారి యొక్క భాగస్వామి యొక్క తల మీద పెడతారు. అంటే అదే దివ్యమైనటువంటి ముహూర్తం కింద అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇంతకంటే పెద్దగా ముహూర్తాలు ఏమి ఉండవు. అంటే భార్యాభర్తలు కాబోయేటువంటి జంటలు కోకొల్లలుగా అక్కడ వచ్చి స్వామివారి యొక్క దివ్య కళ్యాణం జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఏదైతే తంతు అంటే క్రతువు జరుగుతుందో ఆ క్రతువుని వీళ్ళందరూ ఆచరించి వివాహాలు చేసుకుంటారు. స్వామివారు మంగళసూత్రం కట్టేటువంటి వేళ ఈ జంటలు కూడా మంగళసూత్రాలు కడతాయి. అంటే ఇది చాలా గొప్పదైనటువంటి వివాహ క్రతువుగా అక్కడి ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఇక ఈ చైత్ర మాసంలో శుద్ధ తది నాడు జరిగేటువంటి ఒక విశేషం ఏమిటంటే అభిషేకం. ఈ శివాభిషేకం జరిగేటువంటి సమయంలో ఆకాశంలో తదేనాటి చంద్రరేఖను చూస్తే కాంచీపురంలో అభిషేకం జరుగుతున్నటువంటి ఏకాంబరేశుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఇక్కడి ప్రజలు గాఢంగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే శివస్వరూపమే చంద్రరేఖగా భాసిల్లుతోందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. కాశీ ప్రాంతంలో ఈ పర్వం సందర్భంలో ప్రచారంలో ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు అడవికి వెళ్లారు. పార్వతికి దాహం అయింది. నీళ్ళెక్కడా కూడా దొరకలేదు. పక్షులన్నీ ఒక దిక్కుగా పోతూ ఉండడం చూసి స్వామి ఆ దిక్కున జలాశయం ఉండవచ్చునని తలచి ఆమె పార్వతి అటువైపు వెళ్లడం ప్రారంభించింది. అక్కడ ఒక చిన్న నది కనిపించింది పార్వతికి. తాగడానికి మొదటిసారి పుడుసులనెత్తింది. అంటే చెయ్యను వంచి నీటి సముదాయాన్ని తీసుకునేలాగా ఆ చేతుల్ని ఉంచింది అమ్మవారు. దాంట్లో మొట్టమొదట ఒక దూపుగుచ్చం వచ్చిందిట. రెండోసారి మళ్లీ పట్టింది అమ్మ. ఆ సమయంలో టేసుగుచ్చం వచ్చిందిట. మూడో పుడుసులకి బెల్లపు ఉండ వచ్చింది. పార్వతి ఈ 3 పదార్థాలు ఇట్లా వరుసగా రావడం చూసి చాలా వ్యాకులత పడి పరమేశ్వరుని వైపు తిరిగి ఏమిటి స్వామి ఇది అంటూ అడగడం ప్రారంభిస్తుంది. చైత్ర శుక్ల తృతీయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇగో ఈ పదార్థాలు నీ యొక్క అరచేతి భాగంలోకి వచ్చాయి పార్వతి అని చెప్తాడు శివుడు.
సౌభాగ్యవంతులైనటువంటి స్త్రీలంతా గౌరీ వ్రతం చేస్తూ ఉన్నారు. అదిగో ఆ యొక్క సమయాన్ని నీకు జ్ఞాపకం చేయడానికే ఈ వస్తువులు నీ దరికి వచ్చాయి పార్వతి అని శివుడు పార్వతికి వివరిస్తాడు. ఈ వ్రతాన్ని గురించి మత్స్యుడు మనువుకి చెప్పినట్లు మత్స్య పురాణంలో ఉంది. ఈనాడు రామచంద్ర డోలోత్సవం చేయాలని స్మృతి కౌస్తభం వివరిస్తోంది. చతుర్వర్గ చింతామణి ఈ మహాతృతీయ వ్రతం గొప్ప ఫలదాయకమని వివరిస్తోంది.